అమ్మ మీ పేరేంటి? ధనలక్ష్మి. ఏ వర్గానికి చెందుతారు మీరు? వైశ్యాస మీరు? ఏంటి వైశ్యాసు కూడా పథకాలు వస్తున్నాయా? మాకు వస్తున్నాయి, బియ్యం కార్డు ఉంది కదా అందుకని. అసలు ఎప్పుడన్నా విన్నాం అసలు మనం వైశ్యాసుకి ఇట్లా లేదు కానీ మనం ఎప్పుడు వెళ్ళా. ఇప్పుడే బాగా చేస్తున్నారు 2-3 ఏళ్ల నుంచి. బియ్యం ఏదైనా బియ్యం అడుగు సంవత్సరం నుంచి ఇంటికే వ్యాన్ వస్తుంది ఇస్తున్నారు. మాకు 2 సంవత్సరాల నుంచి కూడా డబ్బులు పడుతున్నాయి. 45 ఏళ్ల వాళ్ళకి 15,000 పడుతూనే ఉన్నాయి. అసలు ఎప్పుడు వెళ్ళలే మరి వైశ్యాసుకి అసలు పథకాలు ఇవ్వాలి లేదా వాళ్ళలో కూడా లేని వాళ్ళు ఉన్నారు అని ఏ ప్రభుత్వం ఆలోచించింది? ఏం ఆలోచించిన ఇప్పుడు అన్ని కులాలకు ఇస్తున్నారు. ముఖ్యంగా వైశ్యాసు అంటే తెలియదు అది ఇప్పుడైతే ఇస్తున్నారు. ఎందువల్ల అంటే గుర్తించిందా మిమ్మల్ని? గుర్తించిందంటే మనం బాగా ఓట్లు వేసి ఆయన గెలిపించాలని. ఆయన వేసాడు, ఆయన బాగా గెలిచాడు కాబట్టి మళ్ళీ ఆయనే గెలవాలని ఓటు వేయాలి. వైశ్యాసులో ఎంతమందికి వస్తున్నాయి మీకు పథకాలు? తెలియదు ఎంతమంది కంటే మన బజార్లో ఉన్నాయి కానీ మాది పాతకుంటుందిలే, ఇంకెక్కడెక్కడ ఉన్నదో తెలియదు నాకు. అంటే అందరికి ఇవ్వట్ల వైశ్యాసులో కూడా. అంటే పేదవాళ్ళకి ఇప్పుడు మేమంటే రెంట్కుంటాం కాబట్టి మాకు ఇస్తున్నాం. కొంతమంది సొంత ఇల్లు వాళ్ళకి లేదు, అలా కొంతమందికి సొంత ఇల్లు ఉండే వాళ్ళకి కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఊహించావు అసలు వైశ్యాసు? మరి ఎట్లా జరుగుతుంది మరి ఆ వైశ్యాసు కూడా, లేకపోతే మిగతా గ్రేట్ అంటే అగ్రవర్ణాల పేదలు కూడా వస్తున్నాయి? అందరికి వస్తున్నాయి. ఇంకా వేరే వాళ్ళకి కూడా 3 సార్లు వచ్చినాయి. మాకు ఈ 2 ఏళ్ల నుంచి మాకు వస్తున్నాయి, 3 ఏళ్ల నుంచి వాళ్ళకి వస్తున్నాయి అంట. ఎట్లా మీరు అంటే ఇప్పుడు అంతకు ముందు అగ్రవర్ణాలకు అసలు పథకాలే లేవు. చంద్రబాబు ఇంతకంటే మరి ఎక్కువ ఇస్తా అంటున్నాడు. ఇచ్చినా ఇయ్యపోయినా మేము జగన్కే వేస్తాం. ప్రేమ లేదు, అన్ని చేస్తుండు కాబట్టి. అన్ని చేస్తుండు, అందరూ మహిళలు అందరికి డోకరాలు అయినా దేంట్లో అయినా బాగా చేస్తుండు కాబట్టి 3 ఏళ్ల నుంచి ఆయనకి వేయాలనుకుంటున్నాం. మళ్ళీ ఆయనే గెలిపిస్తారు. అది మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవబోతున్నారమ్మా. జగన్ గెలుస్తాడు ఈసారి? మరి జగనే గెలుస్తారు. వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఏం చేయలేరు. చాలా మంది వాళ్ళకే ఎక్కువగా సపోర్ట్ ఉందంటున్నారు. ఇంకా అదే తెలియదండి మనకి. మనమే ఇంట్లో ఉంటాం కదా, ఇవన్నీ పార్టీల గురించి ఇవన్నీ తెలియదు. ఏదో ఇంట్లో ఉంటాం కాబట్టి వచ్చినాయి చెబుతున్నాం. మీ ఇంటికి మేలు జరిగింది కాబట్టి మీరు చెప్తున్నాం. అది మా మామయ్య గారు కూడా పింఛన్ వస్తుంది, అంటే మాది మార్చల్లా, అక్కడ కూడా ఇస్తారు. మీరు ఈసారి మద్దతు తెలుపుతారు? ఓకే, మేమందరం వేస్తాం జగన్.